ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వారు మాట్లాడిన భాష, వారు మాట్లాడిన కొన్ని మాటల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో ప్రధానంగా నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రతాప్ అప్పారావు గారు మామిడి మొక్కజొన్న రైతుల మీద వారు ఇక్కడ కొత్తగా ఈ సంవత్సరమే కిందటి సంవత్సరమే మామిడి తోటలకు తెగుళ్ళు వచ్చినట్టుగా, మామిడి రైతులు నష్టపోయినట్టుగా, మొక్కజొన్న రైతులు నష్టపోయినట్టుగా మాట్లాడటం జరిగింది. మామిడి తోటలు మన నూజివీడు ప్రాంతంలో గత 10-30 సంవత్సరాలుగా తెగుళ్ళ బారిన పడుతూ రైతుకి ప్రతి సంవత్సరం కూడా నష్టం వస్తూనే ఉంది. ఈయన ఇప్పుడు ఎవరైతే ఈయన ఆరోపణలు చేస్తున్నారో వీరు ఈ నూజివీడు నియోజకవర్గానికి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ 15 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మామిడి రైతుకు కానీ, మొక్కజొన్న రైతుకు గిట్టుబాటు ధర కానీ, మామిడి రైతుకి నష్టపరిహారం ఇప్పించడం జరిగిందో వారు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మామిడి సమస్య మీద, అట్లాగే మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధరల మీద గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం ఇవన్నీ కూడా వాస్తవాలు. దాని మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ధాన్య సేకరణలో గత ప్రభుత్వం ఏ విధమైన విధానాలు అవలంబించింది, ఎన్ని నెలలకి రైతులకి డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు రైతులకి ఏ విధంగా డబ్బులు, ధాన్యం ఇచ్చిన 24 గంటల్లోనే డబ్బులు ఇస్తాం, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని గురించి మీరు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు లేకపోతే మీటింగ్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే 2018-19 మధ్యకాలంలో నూజివీడు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టి 70% పూర్తి చేసిన టిట్కో ఇళ్లని గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేయకుండా పిచ్చి చెట్లు మొలిపించిన ఘనత మీది కాదా? అదేవిధంగా సుమారుగా 50% పనులు పూర్తయి అసంపూర్తిగా సుమారుగా తాడి చెట్ల ఎత్తున కరతుమ్మ కంపలో మొలిపించిన ఇండోర్ స్టేడియం గురించి మాట్లాడదామా? అట్లాగే నూజివీడు ఏలూరు రోడ్డు వయా ముస్లూరు గోపవరం, ఈ రోడ్డు వైసీపీ ప్రభుత్వంలో 40 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి కొంత లెక్క సుమారుగా ఒక 7-8 కిలోమీటర్ల సైడ్ వైండింగ్ ఏదైతే వైండింగ్ ఉందో ఆ వైండింగ్లో వెట్ మిక్స్ పోసి దాన్ని గాలికి వదిలేసి పట్టించుకోకుండా వదిలేసిన ఘనత మీది కదా? అట్లాగే 2005 సంవత్సరంలో ఈయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎంఆర్ అప్పారావు కాలనీ గురించి మాట్లాడదాం అంటే అది కూడా మాట్లాడదాం. 2005లో ప్రారంభించి ఇప్పటికి 21 సంవత్సరాలు అయింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన అక్కడ ప్రారంభోత్సవం చేశాడు. అది ఈ రోజు వరకు కూడా ఎంఆర్ అప్పారావు కాలనీలో కనీసమైన మౌలిక సదుపాయాలు నోచుకోలే. మా స్టేట్లో తెలుగుదేశం వచ్చినా లేకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ గత 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అధికారంలో ఉంది వైసీపీ లేదా కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా తదనంతరం వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ 20 సంవత్సరాల్లో ఏం చేశారు? ఎంఆర్ అప్పారావు కాలనీలో రేపు వర్షం పడితే వెళ్తే మొత్తం ఎక్కడ చూసినా కానీ మురికి రోడ్డు జలమైపోయి ఉన్నాయి. అట్లాగే రోడ్లు, డ్రైన్లు బోర్డంత చేయాల్సిన పని ఉంది. ఈ 20 సంవత్సరాల్లో మీరు చేయటానికి సరిపోలా. అట్లాగే మీరు ఏదో ట్రిపుల్ ఐటీ తెచ్చామంటారు. ఆ ట్రిపుల్ ఐటీ గురించి చెప్పుకోవాలంటే అందులో మీరు ఏదో 100 మంది 200 మందికి మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు తప్ప దానివల్ల ఎవరికి నూజివీడు ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు. అట్లా
మీరు మీ దగ్గర అనేక తప్పులు మీ ప్రభుత్వంలో మీరు చేయలేని పనుల గురించి మాట్లాడకుండా ఇప్పుడు అవి చేయలేదు ఇది చేయలేదు, లేకపోతే మంత్రి గారు విజయవాడలో ఉంటారు. మంత్రి గారు విజయవాడలో ఉండక ఆయన రాష్ట్రానికి మంత్రి, అంతేగాని నూజివీడు నియోజకవర్గానికి మంత్రి కాదు. అయినా కానీ ఆయన నూజివీడు వస్తే ఉదయం వస్తే సాయంత్రం దాకా నుంచుని నిలువుగాల మీద నుంచుని ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కానీ లేకపోతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం చూపించి, లేకపోతే ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రశ్నలు వేసినా కానీ దానికి సమాధానం చెప్పేళ్తున్నాడు తప్ప ఆయన నూజివీడులో లేకుండా ఇప్పుడు లేడు. విజయవాడలో ఉంటారు, విజయవాడలో ఉండకుండా ఎక్కడ ఉంటారు మంత్రులు? మరి విజయవాడలోనే ఉంటారు. మరి ఆ సంగతి మరి ఈయన మంత్రిగా గత అప్పుడు 15 సంవత్సరాలు చేయలేదు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చాము, తెలియదు. అట్లాగే ఏలూరు జిల్లాలో నూజివీడు నియోజకవర్గాన్ని కలిపినప్పుడు మరి మీరు కనీసం ఒక మాట కూడా మమ్మల్ని ఎన్టీఆర్ జిల్లాలోనో కృష్ణా జిల్లాలోనో ఉంచిందని చెప్పి ఒక మాట కూడా అనలా. ఎందుకంటే ఆ రోజున ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆయన మంత్రి పదవి వస్తుందనో లేకపోతే గట్టిగా మనం మాట్లాడకూడదని కావచ్చు, ఆ రోజున ఆయన మాట్లాడలేదు. అలాగే అమరావతిలో బురద అంటున్నాడు ఆయన. అమరావతిలో బురద ఏంటి? మరి 2015లో అమరావతిని రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఇదే వీళ్ళ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో ఆయన మేము అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అంటే వీళ్ళ నాయకుడు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఆ రోజున అది అప్పుడేమో చాలా బాగుంది, ఇప్పుడేమో బురదగా అనిపించిందేమో మరి ఈయనకి, ప్రతాపరావుకి. అట్లాగే 2014-19 మధ్య కాలంలో నూజివీడు పట్టణంలో ఎస్సీ సప్లాన్ కింద సుమారుగా 12 కోట్ల రూపాయలతో ఒక 6 ఎస్సీ వార్డుల్లో దాదాపుగా 90% పనులు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ 90% పనులు పూర్తి చేయడం జరిగింది. 2019లో అధికారం కోల్పోయే నాటికి 1,50,00,000 రూపాయలు మున్సిపాలిటీలో ఎస్సీ సప్లాన్ కింద టెండర్లు జరిగి పనులు జరగడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1,50,00,000 పనుల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జనాలకి తెలియదు కాదు. అట్లాగే ప్రస్తుతం పరిస్థితులకు వస్తే 2024 జూన్లో ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నూజివీడు పట్టణానికి ఒక విడతలో 5 కోట్లు, ఒక విడతలో 6 కోట్లు, 11 కోట్ల రూపాయలు సిఆర్డిఆర్ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నూజివీడు పట్టణానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో ఇంతకుముందు ఒక రోడ్డు 80 లక్షలతో, అట్లాగే ఇప్పుడు ఒక 2 కోట్లు, అట్లాగే డ్రైన్లు ఇవన్నీ కూడా 3.5 కోట్లతో నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే నూజివీడు పట్టణంలో మీరు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీ పార్టీకి ఒక 5 సంవత్సరాలు, అట్లాగే మీరు అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు, అట్లాగే వైసీపీలో ఉన్న ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ట్రిపుల్ నుంచి ఏదైతే మురికి నీరు ఉందో ఆ మురికి నీరుని బొడుగువారిగూడెం, గాంధీనగర్ ఏరియాలో విచ్చలవిడిగా వదిలిపెట్టేస్తే చూస్తూ ఊరుకున్నారు తప్ప మీరు పనులు చేయించడం లేదు. సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో ఆ పైప్ లైన్ ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో పూర్తి చేయించిన ఘనత ఇది మన మంత్రివర్గ కొలుసు పాద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.